జంగారెడ్డిగూడెంలో కల్తీ మద్యం మృతులంట. ఎప్పుడు జరిగినాయి? అప్పుడు అధికారులు ఎంక్వైరీ చేసి ఏం రిపోర్ట్ ఇచ్చారు? ఆ రిపోర్ట్ను ఆధారంగా చేసుకుని ఏం జరిగింది? ఇప్పుడు తగును కదా అని చెప్పి మళ్లీ కల్తీ మద్యం చేసి ఎవరైనా కుటుంబంలో చనిపోతే ఆ బాధ ఉంటుంది. వాళ్ళ యొక్క బాధను ఆవేదన తీసుకొని రాజకీయ కక్షలకు వాడుకోవటం మీకు వెన్నతో పెట్టిన విద్య అని అంటా ఉన్నా. ఇది ఎంత దారుణంగా అడుగుతా ఉన్నాం. ఎప్పుడు జరిగిన ఇన్సిడెంట్? జరిగినప్పుడు జరిగిన ఎంక్వైరీ అధికారులు ఇచ్చిన రిపోర్ట్ ఏంటి? మరలా దాన్ని జీరోకి తీసుకురావటం ఏంటి? మరలా చనిపోయిన కుటుంబాలను ఏదో ఒక రకంగా చనిపోయారు కదా, ఆవేదన ఉంటుంది, బాధ ఉంటుంది, వాళ్ళని వాడుకోవటం, పావుల్లాగా వాడుకోవటం ఎంత దారుణమని అడుగుతా ఉన్నా. ఇది చరిత్ర క్షమించదు. ఈ రోజుతో అయిపోలా. ఈ రోజుతో రాజ్యం అధికారం నీకుందని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తే ప్రజాస్వామ్య వ్యవస్థ రాజ్యాంగానికి లోబడి పనిచేయాలి.